మార్క్ఫెడ్ టెస్కేప్ బై మంత్రి తుమ్మల సమావేశం. మార్క్ఫెడ్ ఆడిట్ ను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం. సకాలంలో పూర్తి చేయని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్న మంత్రి. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన కూటమి. రేపు విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. వైసీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుంటున్న కూటమి. ఈ రోజు జనసేనలో చేరనున్న 5 కార్పొరేటర్లు. ఎల్లుండి టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం. కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పదవుల పంపకాలపై చర్చించే ఛాన్స్. వారంలోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టే అవకాశం. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకున్న టీడీపీ. అన్నమయ్య మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దగ్ధం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు బాబ్జాన్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. బాబ్జాన్ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు గుర్తించిన పోలీసులు. 22A భూములు, అసైన్డ్ భూములకు సంబంధించిన పత్రాలు సీజ్. పెద్దపల్లి జిల్లా కామాన్పూర్ మండలంలో కోళ్లు వేలానికి వేదికగా మారిన పోలీస్ స్టేషన్. గత నెల 27న దొంగలతో పాటు పట్టుబడిన 2 కోళ్లు. కోర్టు ఆదేశాలతో కోళ్లను వేలం వేసిన పోలీసులు. ఖమ్మం జిల్లా తల్లాడ, కొణిజర్ల మండలాల్లో భారీ వర్షం. పొంగిన వాగులు, రాకపోకలకు అంతరాయం. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద. 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. సాగర్ కు 3 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1,47,000 క్యూసెక్కుల నీరు పులిచింతలకు విడుదల. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ లో లెవెల్ కాల్వకు గండి. అనుముల మండలం మారేపల్లి వద్ద గండి. నీటిని విడుదలను ఆపివేసిన అధికారులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 3,93,904 క్యూసెక్కులు. అవుట్ఫ్లో 3,75,178 క్యూసెక్కులు.